బెండకాయ పులుసు కోసం బెండకాయలు పెద్దగా కట్ చేసుకోవాలి. టమాటో, ఆనియన్స్, గ్రీన్ చిల్లీ. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయినాక ఉర్దురాలో 1 టేబుల్ స్పూన్, పచ్చెనగపప్పు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేగిన తర్వాత కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోండి. ఆనియన్స్, చిల్లీ అవి వేగిన తర్వాత ఆనియన్స్, చిల్లీ వేసుకోండి. సేపు ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోండి. లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు. ఇలా వచ్చిన తర్వాత టమాటో యాడ్ చేసుకోవాలి. ఇలా లైట్గా టమాటో వేగిన తర్వాత పసుపు కొంచెం యాడ్ చేసిన తర్వాత బెండకాయ ముక్కలు వేసేసుకోండి. వేసుకొని తిప్పుకోండి. బెండకాయ ముక్కల్ని కొద్దిగా వేయించుకోండి. 2-3 టేబుల్ స్పూన్స్ ఆయిల్, సాల్ట్ యాడ్ చేసుకోండి. మీకు టేస్ట్ సరిపడా సాల్ట్. సాల్ట్ యాడ్ చేసుకుంటే తొందరగా మగ్గుతుంది అన్నమాట. ట్యాప్ పెట్టుకోండి మగ్గేదాన్ని. మధ్యలో ఇట్లా తిప్పుకుంటూ ఉండాలి. దీంట్లో నానబెట్టిన చింతపండు వాటర్ పోసుకోవాలి. కొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకున్నాక తిప్పుకోవాలి. తిప్పుకొని మూత పెట్టుకొని కొంచెం ఉడకనియాలి. బెండకాయలు వాటర్లో ఉడుకుతుంది అలా చూసుకోండి. ఇలా ఉడుకుతుంది కదా, ఉడకనివ్వండి కొద్దిసేపు. ఒక 1 అవర్ 2 అవర్స్ అట్లా ఉడకనివ్వండి. ఉడికింది కదా చూసుకోండి. ముక్క మధ్యలోకి కట్ అయితే ఉడికినట్టు. ఇలా కట్ అవుతుంది సో ఉడికినట్టు. ఇందులో మీ టేస్ట్ సరిపడా కారం కూడా యాడ్ చేసుకోండి. కారం యాడ్ చేసుకొని తిప్పుకోండి. ఇలా కారం యాడ్ చేసుకొని తిప్పుకోండి. కొద్దిసేపు కారం యాడ్ చేసుకొని కొద్దిసేపు ఉడకనివ్వండి. క్యాప్ పెట్టుకోండి కొద్దిసేపు. కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి. కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేసుకోండి. గరం మసాలా కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఇట్లా ఉడకనివ్వండి కొద్దిసేపు. అంటే పచ్చి వాసన పోయిన వరకు ఉడకనివ్వండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ and share.